ఏమయ్యా గవర్నమెంటు ఏం గవర్నమెంట్ అయ్యా మంది అది ఎప్పుడో 8 నెలలు వేసుకుని బుకింగ్ చేయించుకున్న డబ్బులు ఇప్పటికి వేయలేదు. వేస్తే 4వ బుకింగ్ అంటున్నావు. ఏది చెబుతున్నావా వేయకుండా చెబుతున్నావా? ఎందుకంటే ఇబ్బంది పెడుతున్నావు? ఒక మనవరాలు ఉంటేనో దానికి మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసి పెట్టుకున్నాము. సంవత్సరం నాడు నువ్వు ఎక్కితే ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చే సంవత్సరానికి ఆఫర్ పెట్టుకున్నాము. అందరికి 2 వేసి 3 వేసి ఏమంటున్నాము. మేము కనపట్లేదు అనమాట. అంటే మేము నీ కులం అయిందే మేము చేసిన తప్ప నేను లేబర్ అందరిని పట్టించుకుంటానంటే వాళ్ళు ఒకసారి జంగుతుంటే దిక్కులేదే. చెయ్యి అందరికి చేస్తున్నానంటున్నావు. చెయ్యి మరి వేసే పథకాలు ఎందుకంటే మొన్నమా పెత్తనవో ఆపరేషన్ చేయించుకుంటేనేమో అది డబ్బులు వేయలేదు. ఏదో అందరికి 5 లక్షలు 6 లక్షలు 6 లక్షలు 6 లక్షలు కుప్పలు అంటున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మేము మనిషిం కాదా? నువ్వు ఒక్కడు సీఎం వెళ్తే సరిపోయింది. అందరు సీఎం వెళ్ళినట్టే మన వాళ్ళు అందరూ. మన వాళ్ళందరూ సీఎం వెళ్ళినట్టే. నువ్వు ఒక్కడు వెళ్తే సరిపోయింది. మేము తినకుండా బతికి సత్య లేబర్ని బతికి ఇవ్వలేదు. కొద్దిమైన అసలు కులాలు పిచ్చి చేసి దెంగుతూ ఉంటారు మనల్ని. మీరు ఇంకా వాళ్ళ మీద పడండి. మా వాళ్ళే మాకు ఎట్టయినా వేస్తారని మీకు తెగువ. బతికేది 3 రోజులేనా? ఎన్నాళ్ళు బతుకుతాం ఎవరికి తెలీదు. ఎవరిని గ్యారెంటీ లేదు ఇక్కడ. నువ్వెందుకు అక్కడ చేస్తున్నావు? మేమే కనపడమా? మాకేం ఆస్తులు లేవు, పొలాలు లేవు, పనులు చేసుకోలేను. ఒకటి తిక్కలో ఉంటే ఆధార్ కార్డు అంటే నా కొడుకులేమో ఆధార్ కార్డు లింక్ ఇచ్చినప్పుడేమో వాళ్ళు ఆఫర్ పెట్టినప్పుడేమో చెప్పలే సరిగా కమ్మోలం అని జంగుతూ ఉంటారు. అందరూ ప్రతి ఒక్క దాంట్లో లేబర్ వాళ్ళే. నీళ్ళు వదిలే కాడ కరెంటు పనులు చేసేవాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఎట్టు వచ్చినట్టు కమ్మోలు అయినారు బిగింపు చేస్తున్నారు. ఏంది కమ్మోలు అంటే ఒరిగింది ఏంది? మనం ఏం చేసామని మళ్ళీ మీరేమో పథకాలన్నీ వాళ్ళకి అనాలండి. వాళ్ళని ఎక్కించుకొచ్చి మమ్మల్ని ఉదమైంది అనండి. మీరు 4 పెద్దోళ్ళు ఉంటే సరిపోయిందా? కింద మేము మనుషులం కాదా? మేము మనుషులం కాదా? అందుకే వాళ్ళు మద్దతులు వస్తే హిందూ మతాన్ని ఎమ్ముతున్నారు అవుతట్టు. ఇదిగో ఇట్టోళ్ళు ఉండబట్టే కాబట్టి కాత్యాన్ని ఇంగితంగా ఉండద్దంటయా. మార్కెట్లకు పోయి మీటింగులు చెప్పి ఏమమ్మా బాగుండవు అనేది గుడిచెల్లోకి పోయేది మేము కానరాలేదన్నమాట. ఎప్పుడో తొలి ప్రభుత్వం వచ్చినప్పుడు మూలపడ్డా. సచివాలయానికి వస్తే ఆ హాస్పిటల్లో చూపించుకోమని ఆ హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు సరిగ్గా చూడలేదు. నేను మళ్ళీ పడి రాడ్డు ముడిపోసులు ఎదిగిపోయి రాడ్డు చేయించుకొని పరిస్థితి చేపించి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనేమో పట్టించుకోరు. ప్రైవేట్లో చేయించుకుంటేనేమో మీరు ఆరోగ్యశ్రీ అంటారు, అంటారు, ఆ సేవ అంటారు, ఈ సేవ అంటారు. మేము సేవ చేసింది అందుకేనా? మేము ప్రాణాలు తీసుకొని సేవలు చేసి ఇంత చేసి ప్రభుత్వాలు చేస్తే ఇవాళ నువ్వు వచ్చే ఇదే జరువు. ఎందుకయా మనం బతుకుతున్నాం? అదే జంతువులు బతుకుతున్నాయి. ఇంగితి కాలం లేకుండా మనం బతుకుతున్నాం, జంతువులు బతుకున్నాయి. వాళ్ళ కన్నా ఇంకేమన్నా ఉందా? ఏమన్నా ఉందా చెప్పు. ఎందుకని చేస్తున్నావు నువ్వు? 3 గ్యాసులు అనేది ఒక్కదానికి కూడా 4-5 గ్యాసులు ఇస్తున్నావు. బుక్ చేసుకుంటే నాకు ఇచ్చేది. ఏ గ్యాస్ ఉంటే నీకెందుకు? బుక్ చేసినప్పుడు తమ్మానికే కదా వేయాలి. కానీ ఒక బుక్లో 2 కంపెనీలు ఉంటే 3 కంపెనీలు నీకెందుకు? ఒక్క గ్యాస్గా వేసేది 4 గ్యాసులకి వేస్తున్నావా? 4 కంపెనీలకి వేస్తున్నావా? ఎవరికి వేసినా ఒక్కటేగా. మళ్ళీ ఇది ఒక వంక. వాళ్ళని అడిగితే ఇప్పుడు 8వ నెలలో బుక్ చేసుకుంటే 24లో చేసి కానీ 8వ నెలలో బుక్ చేస్తే ఇప్పటికి గతి లేదు. మళ్ళీ 4వ బుక్ డబ్బులు అంటున్నావు. ఏం చేద్దారు? వేసేదా వరకు మాట మా ఇండిపోయినా రేపు టైంలో వస్తామా మనము? డబ్బులు ఇచ్చి ఏడియా చేపిస్తున్నావా? నొప్పు కోసం. అది కాదు, జనం హృదయంలో నిలబడేది చూడు.
ఆ అన్నా క్యాంటీన్ పెట్టిన ఓ బండ్లు వేసుకొని వచ్చి తినిపోతారు ముసలాళ్ళకి లేకుండా. ముసలాళ్ళు పోతే నెత్తి ఎంగి తింటారు. ముసలాళ్ళకనేమో గతి వాళ్ళకి అది పెట్టింది. బండ్లు వేసుకొని వచ్చి కొరకొరాళ్ళందరిని ఉండవాళ్ళందరిని బండ్లు వేసుకొని వచ్చి తినిపోమని కాదు. ఏది నువ్వు చేస్తుంది సరిగా. మళ్ళీ మగవాళ్ళకి ఫ్రీ బస్ అంట. ఆడవాళ్ళు అవధించరు, మళ్ళీ మగవాళ్ళకి ఫ్రీ బస్ అంట. స్టూడెంట్స్ కుర్రాళ్ళకి కాలేజీ పోయే వాళ్ళకి ముసలి అయితే ఇవి ఫ్రీ బస్. ఎప్పుడైనా వాళ్ళు బాగలేనప్పుడు వస్తారు కాబట్టి, ఎప్పుడైనా పోతుంటారు కాబట్టి వాళ్ళకి సరిపోద్ది. రోజు తిరిగి వాళ్ళకి ఫ్రీ బస్ వచ్చి లాస్ వేసి చెప్పుకొని వాళ్ళకి పెట్టి మమ్మల్ని మాట కొడుకు అన్నింటికి వేయలేను వాటికి అన్నింటికి. ఎందుకు ఇప్పుడు మళ్ళీ మగవాళ్ళకంట ఎందుకు వాళ్ళు వీళ్ళు అనుకోమని మళ్ళీ బస్సులు చాలేదంటే ఒకరిపైన పడి ఒకరు ఎక్కితే ఇయ్యరికి చాలినట్టు ఇప్పుడు ఎందుకు చాలేదు? డబ్బులు పెట్టుకొని చాలినట్టు ఎందుకు చాలేదు? ఇప్పుడు ఆ దూరం వారం పోయే బస్సులని దగ్గర వాళ్ళు లెక్క కాక మనం 7 దగ్గర వాళ్ళందరూ లెక్కేది. దూరం వారం వాళ్ళకి సీట్లు లేకున్నది, సీట్లు లేవని నుంచి వెళ్తుండేది. ఆఫర్ పెట్టంగా చాలే కాదు, దానికి లిమిటేషన్ ఉంటుంది. ఆయన పెట్టిందంటే మా గురువుగారు అన్నిటికీ కాటికే లిమిటేషన్ పెట్టిండు. ఇంత వర్ణాలు లేవు, ఇంత తేడా లేవు, ఇంత ఇది లేదు. అంతా ఇప్పుడు వచ్చి కూర్చుంది. నడమంతరం సీట్ ఒకటి వచ్చి వాళ్ళకి ప్రతి ఒక్కడు కొద్ది కావాలని ఆడేందుకు మీరు వాళ్ళకి ఇచ్చి మీరు కూడా రాండి. అప్పుడు వాళ్ళు దొంగతారు అందరినీ సరిపోద్ది. ఎందుకు ఆడ చేస్తున్నారు మీరు? ఉండోడవుడా లేనివాడా అని వాళ్ళల్లో లేని ఉండోళ్ళు అచ్చం మన వాళ్ళలోనే ఉండదు. మనలో లేని వాళ్ళు లేరు. మేము ఆడ బాధపడుతుంటే మీరు ఆడ పార్టీలు పెట్టుకొని ఆడ ప్రయోజనాల కోసం గద్దెలెక్కి కొట్టుకుంటాం. నేను తలకింద పెట్టుకోవడం పోతున్నా. ఏదన్నా ఒక పని చేస్తే అది నిలతాయిగా ఉంటుంది. అది హైదరాబాద్లో శంషాబాద్ కట్టినమంతా విమానాశ్రయం అది చెప్పుకుంటుండ్రు, హైటెక్ సిటీ చెప్పుకుంటుండ్రు. అట్టాది అయినా చెయ్యా మమ్మల్ని ఏడిపించి కాదు. అయ్యేనా వస్తే ఉపయోగపడితే ఇంకా పోయినా కానీ చంద్రబాబు తెచ్చాడు మహానుభావుడు అని చెప్పుకుని తొలగిడు. మీడియాలు వాడి మీద ఈడి మీద వాడి పెట్టుకోవటం కాదు. సరే ఉంటా నేను.